వాగ్దానాలని దేనితో ముడిపడి ఉన్నాయి? ఆజ్ఞతో ముడిపడి ఉన్నాయి. అంతెందుకు, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నీ తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు వగదువు. ప్రభువా, నేను తల్లిని తండ్రిని అన్నం పెట్టను, వాళ్ళని బయటికి నెట్టేస్తాను, వాళ్ళని కనీసం మందులు కూడా ఇప్పించను, వాళ్ళని చూడనైనా చూడను, కానీ నేను దీర్ఘాయుష్మంతుడిని అవ్వాలి ప్రభువా. డిసెంబర్ 31కి వెళ్ళినప్పుడు వాగ్దానం తీస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు వగదువు అని వచ్చింది ప్రభువా నాకు, కానీ ఇది నెరవేర్చు ప్రభువా. నాయన ఇది నెరవేరాలంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. తల్లికి తండ్రికి అన్నం పెట్టినోడికి అది నెరవేరుద్దా? అందరికీ దీర్ఘాయుష్ కావాలి. ఈరోజు చచ్చిపోతావంటే ఎవడో రెడీగా లేడు, అంతేనా? అందరికీ ఏం కావాలి? 70 ఏళ్ళు కావాలి, 100 ఏళ్ళు కావాలి, 80 ఏళ్ళు కావాలి, అందరికీ అంతంత కావాలి. మరి వాగ్దానంతో కూడిన ఆజ్ఞలను పాటించాలా వద్దా? పాటించాలిగా. పాటించాలా వద్దా? పాటించాలి. వాళ్ళకి అన్నం పెట్టాలా? పెట్టేయి. మందులు వేయించాలా? వేయించేయి. అంతే. నీ బాధ్యత ఎంతవరకు ఉందో అంతవరకు నువ్వు చూసేసుకో, ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు. కొంతమంది అమ్మా నాన్న మంచోళ్ళు ఉండరు, అయినా కూడా మన బాధ్యత మనకి తప్పదు. కొంతమంది తల్లిదండ్రులు తెక్కోళ్ళు ఉంటారు, తెలుసు కదా మీకు. ముసలోళ్ళకి కొంత తెక్కు ఉంటుంది. ఆ తెక్కోళ్ళు బురదినేతుంటారు మనల్ని, ఆ చేదస్తంగాళ్ళు. వాళ్ళు మారరు, మనల్ని పుల్లబెట్టి పొడుస్తూ ఉంటారు. అయినా కూడా మరి పోషించాలా ఏంటి? అన్నం పెట్టాలా? పెట్టాలి. నీకు వాళ్ళు పెట్టారుగా చిన్నప్పటి నుంచి, నువ్వు పెట్టాలి. అంతే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. నీకు దీర్ఘాయుష్ కావాలంటే తల్లిని తండ్రిని ఏం చేయి? సన్మానించేయి. వాళ్ళు చెడ్డోళ్ళైనా కూడా నువ్వు వాళ్ళని ఏం చేయాలి? సన్మానించాల్సిందే. తప్పదు మనకి. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్ కోసం దేవుని సన్నిధిలో అడగొచ్చు. ఏమని? ప్రభువా, నీ ఆజ్ఞ నేను పాటించాను, మరి నా వాగ్దానం నాకు ఇచ్చేయి అని అడిగే అధికారం నీకు ఉంటుంది.